अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। దీని ఏ హనీఫ్ అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి ధర్మం, ఇస్లాం ధర్మం గురిలో దీని ఏ హనీఫ్ ప్రకృతి సిద్ధమైన ధర్మంలో ఒక 10 విషయాలు దీంట్లో భాగంగా ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారు చెప్పారు అని మరి ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము ఒక హదీస్ గురించి. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. ముస్లిం హదీస్ గ్రంథం నుంచి ఈ యొక్క హదీస్ తీసుకుంటే కనుక దీని హనీఫ్లో 10 భాగాలు ఉన్నాయని ఉల్లేఖనకర్త మొదటి దానిని వదిలేసి రెండవ దాని నుంచి చెప్తూ ఉన్నారు. ఏంటంటే మీసాలు కత్తిరించడం, గడ్డం పెంచడంలో కూడా ఇస్లాంలో భాగమని చెప్పడం జరుగుతుంది. గడ్డం కట్ చేయమని చెప్పట్లేదు, గడ్డాన్ని పెంచండి అని చెప్పడం జరుగుతుంది. ఇక మూడవది మిస్వాక్ చేయడం గురించి కూడా ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారు ఏమన్నారంటే, మనం రంజాన్లో తరావీ నమాజ్ చదువుతాం. తరావీ నమాజ్ గురించి ముహమ్మద్ అస్సలం గారు 3 రోజులు చదివి దాని తర్వాత ఇంట్లో చేసుకున్నారు. మరి ఈనాడు ముస్లింలు అల్హమ్దులిల్లా మనందరం కూడా జమాత్తో కలిసి రంజాన్లో నెల మొత్తం కూడా మనం చదువుతూ ఉన్నాం. కానీ మరి మిస్వాక్ విషయంలో కూడా ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారు భయపడ్డారు. ఎందుకంటే ఈ యొక్క మిస్వాక్ని కనుక ఫరజ్గా విధిస్తే మరి ఈ యొక్క సమాజం పాటిస్తుందో లేదో అని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే మిస్వాక్కి ఎంత విలువ, ఎంత ప్రయోజనం, ఎంత ప్రాముఖ్యత ఇవ్వటం జరిగిందో అర్థమవుతుంది. ఒకటి గడ్డం గురించి, ఇక రెండవది మీసాలు కత్తిరించడం గురించి. మీసాలు కత్తిరించమన్నారు, గడ్డాన్ని కత్తిరించొద్దు, గడ్డాన్ని పెంచమన్నారు, గడ్డాన్ని కట్ చేయకుండా వదిలేయండి, పెంచండి అని చెప్పారు. ఇక మూడో విషయం మిస్వాక్ అంటే పళ్ళు తోమటం, నోరు గడగడం, పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఇక ముక్కులోకి నీళ్లు ఎక్కించి ముక్కుని పరిశుభ్రంగా ఉంచాలి, ముక్కును కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. ఇక ఐదవది గోళ్ళు కత్తిరించడం. గోళ్ళు కూడా చాలామంది గోళ్ళు పొడవుగా అందంగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఇక్కడ మనకి ఇస్లాంలో గోళ్ళు కత్తిరించుకోవాలని చెప్పడం జరిగింది. మరియు వేళ్ళ సందులు, ఈ యొక్క వేళ్ళ సందులు అవి కాళ్ళు ఏళ్ళ సందులైనా సరే, చేతి వేళ్ళ సందులైనా సరే వాటిని పరిశుభ్రంగా ఉంచుకోమని, కడగమని, మరి నీట్గా ఉంచుకోమని చెప్పడం జరుగుతుంది. ఇక ఏడవది మన యొక్క చంకల్లో ఏవైతే ఎంట్రుకలు ఉంటాయో లేదా బొడ్డు కింద చెడ్డీలో ఏవైతే ఎంట్రుకలు ఉంటాయో వాటిని కూడా మీరు తొలగించుకోండి, వాటిని కూడా మీరు తీసివేయండి అని ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారు చెప్పారు. మరియు మూత్రశుద్ధి గురించి చాలా ప్రత్యేకంగా చెప్పారు. ఎవరైనా ఒక వ్యక్తి టాయిలెట్కి వెళ్తే వారు ఖచ్చితంగా దాన్ని పరిశుభ్రపరచుకోవాలి. వాటి యొక్క నీటి బిందువులు శరీరం మీద, బట్టల మీద పడకుండా వారు ఎలా మూత్రం చేయాలి, ఎలా పరిశుభ్రపరచుకోవాలి, అవి కనుక శరీరం మీద కానీ బట్టల మీద కానీ పడితే మరి ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి అనే విషయాల్ని ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారు కూడా తెలియజేశారు. ఇక్కడ చెప్పుకున్నటువంటి విషయాలని గమనించినట్లయితే మీసాలు పెంచడం వల్ల మరి ఇలాంటి తినడం, త్రాగడంలో ఆటంకం కనిపిస్తుంది. అదేవిధంగా పదార్థం మీసాలకు అంటి నోట్లోకి ప్రవేశిస్తే దాని పరిశుద్ధత పాడైపోతుంది. గడ్డం పురుషులకు ఆభరణం లాంటిది, ఇస్లాంకు చిహ్నం ఈ యొక్క గడ్డం. ఈ యొక్క విషయాలు ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారు చెప్పారు. ఇక మిస్వాక్ గురించి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని ఈ విషయంలో హజరత్ ఆయిషా సిద్దికా రజల్లాహు గారు కూడా ఏమన్నారంటే, మిస్వాక్ చేయటం వల్ల నోరు పరిశుభ్రం అవుతుంది, దైవ ప్రీతికి, దేవుడి యొక్క ఇష్టానికి సాధనంగా మారుతుంది అని చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయం సునెనే నసాయిలో చెప్పడం జరిగింది. దైవ ప్రీతి కోసం మరి ఈ యొక్క మిస్వాక్ ఎంతో ఉపయోగపడుతుందని, మనం దైవం పట్ల, అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో కలిగి ఉండడం కోసం, మరి దేవుడు మనల్ని కూడా ఎక్కువగా ఇష్టపడడం కోసం ఈ యొక్క మిస్వాక్ అనేది ఎంతో ఒక ప్రత్యేకమైన సాధనంగా మరి ఈ యొక్క నోరు కడుక్కోవటం, నోరు పరిశుభ్రంగా ఉంచుకోవటం, నాలుక, నోరు లోపల పళ్ళు, చిగుర్లు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం. దీని గురించి ఆయిషా సిద్దికా రజల్లాహు గారు ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారు చెప్పిన విషయాన్ని సునెనే నసాయి హదీస్ గ్రంథంలో మనం తీసుకోవడం జరిగింది. మరి ఈనాడు మనం చూడండి, ఈరోజు ఎంతోమంది అనేక రకాల గుట్కాలు, తంబాకులు, జరదా, మద్యము, అనేక రకాల డ్రగ్స్, అనేక రకాల చెడు పదార్థాలు, హరాంకి సంబంధించిన ఎన్నో విషయాలు తింటూ, త్రాగుతూ, నములుతూ, వాటిని నోట్లో పెట్టుకొని, బుగ్గన పెట్టుకొని, మరి లేదా వాటిని అమ్ముతూ, వాటి ద్వారా సంపాదిస్తూ, దాన్ని కొంతమంది కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నటువంటి వారిని, మనం ముస్లింలుగా ఉన్నటువంటి వారిని కొంతమందిని మనం ఈరోజు గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇస్లాంలో ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారు చెప్పారు, ప్రళయ దినానికంటే ముందు మద్యం లేదా
మత్తు పదార్థాలు అనేక రకాల రూపాల్లోకి అనేక రకాల పేర్లల్లోకి మారిపోవడం జరుగుతుంది అని. అది పదార్థం ఘన రూపంలో కానీ, వాయు రూపంలో కానీ, గాలి రూపంలో కానీ, అంటే ఒక పదార్థ రూపంలో కానీ, ఒక నీటి రూపంలో కానీ, ఒక పొగ రూపంలో కానీ, ఒక నీటి రూపంలో కానీ ఈ యొక్క అనేక రకాల మత్తు పదార్థాలు మత్తు పానీయాలు అనేక రూపాల్లోకి అనేక పేర్లల్లోకి మారిపోతాయి. మరి ఈ యొక్క మత్తుని కలిగించేటటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ యొక్క మత్తు మద్యం అనేది అన్ని పాపాలకి తల్లి వంటిది అని, అంటే పాపాలకి కారణమవుతుంది ఇది. మరియు మద్యం మరియు జూదం వీటిని విడిచిపెట్టండి, వీటి జోలికి వెళ్ళొద్దు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మరియు ఈ యొక్క విషయం ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే మనం నోట్లో ఈ యొక్క గుట్కాలు, తంబాకులు, జరదాలు లేదా మద్యము లేదా రకరకాల వాటితో ఈ యొక్క నోట్లో పెట్టుకొని ఇటువంటి పద్ధతులతో మనం ఈ యొక్క సిగరెట్లు తాగి ఇటువంటి నోటితో ఆ అలవాట్లు కలిగి ఉండి లేదా వ్యాపారాలు చేస్తూ మనం అదే నోటితోటి అల్లా అనే పేరు ఎలా తీయగలుగుతాం? అదే అల్లా పరిశుద్ధుడు, అల్లా గొప్పవాడు, అల్లా పవిత్రుడు, అల్లా అల్హమ్దులిల్లా, అల్లాకి 99 పేర్లు ఉన్నాయి. వాటి యొక్క అర్థాలు తీసుకోండి. ఆ అల్లాని, ఆ ఖురాన్ అవతరించిన అల్లాని, ఆ సృష్టికర్త యొక్క అల్లాని మనం ఈ నోటితోటి ఈ అలవాట్లు కలిగినటువంటి ఈ యొక్క చెడు ఈ యొక్క నోటితోటి అటువంటి వాసనలు అటువంటి పదార్థాలు మన నోట్లో పెట్టుకొని మనం అస్సలాము అలైకుం అని దువా చేయటం కానీ, సలాం అంటే ఏంటి? దువా, ప్రార్థన. ఇవన్నీ నోట్లో పెట్టుకొని అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ అనే ఈ యొక్క పదాన్ని మనం ఎలా పలుకుతాం? మరియు అదే నోటితోటి అల్లా అని, అల్హమ్దులిల్లా అని, సుబ్హాన్ అల్లా అని, అల్లాహు అక్బర్ అని ఈ యొక్క నోటితోటి మనం ఎలా చెప్పగలుగుతాం? ఈరోజు చూడండి, కొన్ని మస్జిదుల్లో వజూఖానాలో కానీ బాత్రూముల్లో కానీ వెళ్ళి చూస్తే అక్కడ ఎన్నో గుట్కాలు, తంబాకు ప్యాకెట్లు లేదా ఇంకేదైనా ఎర్రటి కలర్లో ఏదో ఉంచినవి ఆడ కనిపిస్తూ ఉంటాయి. అరే, మస్జిద్లో వజూఖానా అంటే ఏమిటి? పాపాల ప్రక్షాళనకి అది ఒక మార్గం. వజూ ద్వారా, ముక్కు ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముఖం ద్వారా, శరీర అవయవాల ద్వారా, నోటి ద్వారా చేసిన పాపాలని తీసివేసేటటువంటి ఒక ప్రార్థనా ఆలయం. అది కూడా ఒక ప్రార్థనలో భాగం, అది కూడా ఒక ఆరాధన పద్ధతిలో ఒక భాగం ఈ యొక్క వజూ ఖానా లేదా వజూ అనేది. ఆ యొక్క వజూలోకి వెళ్ళి, ఆ యొక్క వజూ ఖానాలోకి వెళ్ళి మనం ఈ యొక్క నోటి యొక్క గుట్కాలు, తంబాకులు, జరదాలు, సిగరెట్లు అక్కడ ఎలా పడేయగలుగుతాం? మరి అదే మస్జిద్ ప్రామిసెస్లోకి వెళ్ళి, మస్జిద్ ఏరియాలోకి వెళ్ళి, ఆ మస్జిద్లో ఉన్నటువంటి బాత్రూంలోకి వెళ్ళి గుట్కాలు తినటం, తంబాకు తినటం లేదా సిగరెట్ తాగడం ఇది ఎంతవరకు కరెక్టు? కొంతమంది దీనికి ఒక పేరు పెట్టుకున్నారు. ఏమని? మక్రు అని ఒక పేరు పెట్టుకున్నారు కొంతమంది. అరే, మక్రు అంటే ఏంటి? హరామనా హలాలనా? మక్రు అంటే ఏంటి? హరామా హలాలా? అరే, చెప్తే హరామన్నా చెప్పాలి లేదా హలాలన్నా చెప్పాలి. ఈ మక్రు ఏడికెళ్ళి వచ్చింది? హరాం అంటే నిషేధించబడింది, హలాల్ అంటే ధర్మసమ్మతమైనది, దేవుడు ఒప్పుకున్నది లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసింది. ఇది మీరు తినవచ్చు, త్రాగవచ్చు, లేదా అమ్మవచ్చు, ఈ యొక్క వ్యాపారం చేయవచ్చు, లేదా ఇది తినవచ్చు, ఇది త్రాగవచ్చు. ఓకే, ఈ బిజినెస్ మీకు మంచిదే, ఇలా ఉండడం మీకు మంచిదే, ఇది కొనవచ్చు, ఇది కొనకూడదు, ఇలాంటివి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హలాల్. హరాం అంటే ఇది తినొద్దు, ఇది అమ్మొద్దు, ఇలా బతకొద్దు, ఇలా జీవించవద్దు, ఇది పాపం, ఇది నేరం, ఇది ఘోరం, ఇది దీంట్లో పాపం ఉంది, ఇది నిషిద్ధం అని చెప్పినవన్నీ కూడా హరాం. ఇప్పుడు హలాల్ అంటే ఏమిటి, హరాం అంటే ఏందో తెలిసిపోయింది. మరి ఈ మక్రు ఏడికెళ్ళి వచ్చింది? మక్రు అంటే ఏంటి? చెయ్యవచ్చు, పాపం కాదు, పుణ్యం కాదు అని దీని అర్థమా? అంటే ఇలాంటిది ఏదైనా ఇస్లాంలో చెప్పబడిందా? అనుమానంగా ఉండే విషయం ఏదైనా ఇస్లాంలో, గాలిలో ఊగిల్లాడుతూ ఉండే అనుమానకరమైనది ఏదైనా ఇస్లాంలో చెప్పబడిందా? ఇస్లాం పగడబందీగా ఖచ్చితంగా అన్ని విషయాలని ఖచ్చితంగా చెప్పేసింది ఖురాన్లోను మరియు హదీసుల్లోను. ఎవరికైనా ఖురాన్ అర్థం కాకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితంలో మరియు హదీసుల్లో కూడా వాటి యొక్క వివరణ ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. అందుకే ఖురాన్తో పాటు హదీసులు కూడా చదవాలి మనం. ఖురాన్తో పాటు హదీసులు కూడా చదవాలి మనం. ఒక వ్యక్తి నమాజ్ చదివిపించాడు, ఒక ఇమామ్గా, మౌలవీగా, ముఫ్తీగా ఉన్నాడు అనుకోండి. ఆ యొక్క వ్యక్తి నమాజ్ అయిపోగానే పాన్ డబ్బా దగ్గరికి వెళ్ళి గుట్కానో, తంబాకో, జరదానో, సిగరెట్టో అమ్ముతున్నాడు, లేదా తింటున్నాడు, లేదా ఇప్పిస్తున్నాడు, లేదా తాగుతున్నాడు అనుకోండి. మనకి ఇప్పుడు ఆదర్శం ఎవరు? ఆ యొక్క వ్యక్తి మనకి ఆదర్శం. ఎవరు మనకి ఆదర్శం? మనం ఖురాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, హదీస్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఇస్లాం ధర్మాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక వ్యక్తిని కాదు మనం తీసుకోవాల్సింది, ఒక వ్యక్తిని చూసి ఇది ధర్మం అని అనుకోకూడదు. ఒక వ్యక్తి అతను కనుక చేస్తున్నాడంటే అతడు
మరి అతడు ఈ యొక్క జీవించడం కోసం పొట్టకోటి కోసం ఏదో పని చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు, అంతేగాని అతడు దీను అనేది అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద అనేది అతని మైండ్లోకి పోలేదు, లేదా కొన్ని విషయాలు మాత్రమే అతను పాటిస్తున్నాడు, కొన్ని విషయాలు అతను పాటించట్లేదు. అందుకనే అతనికి ఇష్టమున్నే పాటిస్తున్నాడు, ఇష్టం లేని పాటించట్లేదు. అందుకోసమని ఒక వ్యక్తి మస్జిద్లో మెంబర్ మీదకి ఎక్కి సరిగ్గానే బయానిస్తున్నాడు, మంచిగా ఖురాన్ హదీస్ ఖచ్చితంగా నిజంగానే చెప్తున్నాడు, కానీ అతని జీవితంలో అవి అతను పాటించట్లేదు అంటే కనుక, ఆ చెప్పిన వ్యక్తి అవి పాటించట్లేదంటే మనకి ఆ వ్యక్తితో సంబంధం లేదు, మనకి ఖురాన్తో సంబంధం, మనకి హదీసులతో సంబంధం, మనకి ఇస్లాం మార్గంతో సంబంధం, మనకి ఆ యొక్క వ్యక్తులతో సంబంధం లేదు. ఆ వ్యక్తులు ఇవాళ ఉంటారు, రేపు చనిపోతారు. ఎంతోమంది మహా గనులు, పెద్ద పెద్ద ప్రవక్తలు, చక్రవర్తులు, ఎంతోమంది ఇస్లాంకి అనుగుణంగా ఉన్నవారు, ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్నవారు ఎంతోమంది ఈ యొక్క ప్రపంచంలో పుట్టారు లేదా చనిపోయారు. కానీ వాళ్ళతో మనకి సంబంధం లేదు, మనకి ఖురాన్ మరియు హదీసులతో సంబంధం. అందుకే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు ఆ యొక్క వ్యక్తిదే కానీ పూర్తి ధర్మానిది కాదు. అదేవిధంగా ఈ యొక్క మక్రూక్ అనే పదం, ఏదైతే మక్రు అనే పదం ఉందో ఆ పదానికి అసలు ఎటువంటి విలువ లేదు, ఎటువంటి వాల్యూ లేదు. చెప్తే ఏదైనా హరామ్ అని చెప్పాలి, లేదా హలాల్ అని చెప్పాలి. అంటే ఇది ధర్మసమ్మతం అని చెప్పాలి, లేదా ఇది నిషేధం లేదా ధర్మసమ్మతం కాదు అని చెప్పాలి. మక్రు అని అనటం వల్ల చాలామంది తెలిసి తెలియక చాలామంది ఇటువంటి మత్తు పదార్థాలు లేదా సిగరెట్టు లేదా గుట్కా, తంబాకు, జర్దా ఇటువంటి విషయాల్లో చాలామంది ఇటువంటి వ్యాపారాలు చేయటం, లేదా ఇవి తినటం, అమ్మటం, అమ్ముకోవటం, ఇప్పించడం, ఇటువంటి వ్యాపారాల్లో కూడా చాలామంది నమాజులు చేసి గడ్డాలు పెట్టి, టోపీలు పెట్టి, జుబ్బాలు పెట్టే ఎంతోమంది కూడా ఈ యొక్క తప్పులో చాలామంది ఇరుక్కుపోయి ఉన్నారు. అందుకే మరి మనం సరైన జ్ఞానం కావాలంటే ఖురాన్ హదీస్లోకి చూడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేనిని ఆరోగ్యం కోసం కొన్ని విషయాలు చెప్పారు. మీరు ఆ ఆరోగ్యంగా ఉండడం కోసం ఎలా ఉండాలి అనే విషయాన్ని మనల్ని సృష్టించిన మన దేవుడు సృష్టికర్తే మనకి ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా నేర్పి ఉన్నాడు. అందుకే మనం హదీసులు కూడా చదవాలి, ఖురాన్లో కూడా చదవాలి. ఖురాన్లో నమాజ్ చేయండి అని ఉంది, నమాజ్ ఎలా చేయాలో హదీసులో ఉంది. ఉపవాసం ఎలా ఉండమని ఖురాన్లో ఉంది, ఎలా ఉండాలో మరి హదీసులో ఉంది. అలానే ఇలా జకాత్ ఇవ్వమని ఖురాన్లో ఉంది, జకాత్ ఎలా ఇవ్వాలనేది హదీసులో ఉంది. ఇలా హజ్జీ చేయండి అని ఖురాన్లో ఉంది, హజ్జీ ఎలా చేయాలో హదీసులో ఉంది. పెండ్లి చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పాడు, పెండ్లి ఎలా చేసుకోవాలో మరి హదీసులో ఉంది. ఇలా అనేక విషయాలు ఖురాన్లో ఉన్న విషయాలకి హదీసుల్లో మనకి దానికి డైరెక్షన్ లేదా గైడ్ లేదా పద్ధతులు అనేవి ఈ యొక్క హదీసుల్లో దొరుకుతాయి. మరి ఈ యొక్క వ్యక్తులు పాటించకపోతే అది మనకు సంబంధం లేదు. మనం సొంతగా, అందుకే ఖురాన్ మరియు హదీసులో మనం కూడా మనకు వచ్చిన భాషలో చదవడం కోసం, నేర్చుకోవడం కోసం ప్రయత్నించాలి. మరి ఈ యొక్క మక్రు అనే పదం ఒకసారి గమనిస్తే కనుక మరి ఇది ఇటు నిషేధము అని చెప్పదు, లేదా ఇటు సరైనదే అని కూడా చెప్పదు, రెండిట్లో మధ్యగా ఇది ఉంది. మరి అట్లా ఇటు అటు ఊగిల్లాడే మాట ఈ విధంగా ఇస్లాం చెప్పదు. మరి చెప్తే ఏదైనా హరామ్ అయినా చెప్పాలి, హలాల్ అయినా చెప్పాలి. మరి ఏదైతేనేముంది ఈ యొక్క మత్తు కలిగించే మత్తు పదార్థాలు మరియు జూదం అంటే బెట్టింగ్లకు సంబంధించిన విషయాలను ఇస్లాంలో నిషిద్ధం, పాపం, నేరంగా చెప్పడం జరిగింది మరి ఖురాన్లో. మరి ఇది ఏ రూపంలో ఉన్నా సరే, అది పదార్థ రూపంలో ఉన్నా, పొగ రూపంలో ఉన్నా, నీటి రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా అది నిషిద్ధం అంటే నిషిద్ధమే, హరాం అంటే హరామే. మరి దానికి మక్రు అని చెప్పేసి మళ్ళీ దాన్ని తాగడం, తినడం, దాని వ్యాపారాలు చేయడం ఇది సరైన పద్ధతి కాదు. ఇది అర్థమైతే బాగుంటుంది. మరి అవి తిని త్రాగి అవి మన నోట్లో ఉంటాయి. అరే ఒక పచ్చి ఎల్లుల్లిపాయ లేదా ఉల్లిపాయ తిని అది తినొచ్చు, అది హలాలే. ఎల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ అది హలాల్ ఐటమే, హలాల్ పద్ధతే, అది హలాల్కి సంబంధించినటువంటి పదార్థమే, తినొచ్చు. కానీ ఎవరైతే మస్జిద్కి వెళ్తున్నారో, ఎవరైతే నమాజ్కు వెళ్తున్నారో వారు అటువంటి సమయంలో ఆ పచ్చి ఎల్లుల్లిపాయ కానీ లేదా పచ్చి ఉల్లిపాయ కానీ తిని వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దైవదూతలకి ఈ యొక్క వాసన అనేది నచ్చదు, లేదా ఇంకా అనేక రకాల కారణాలు ఉన్నాయి. అందుకే మీరు నమాజ్కి వెళ్ళేటప్పుడు కానీ, మస్జిద్కి వెళ్ళేటప్పుడు కానీ అవి తినకండి. అది హలాలే, కానీ దాన్ని మీరు ఆ సమయంలో తినకండి అని చెప్పడం జరిగింది. అరే మస్జిద్కి వెళ్ళేటప్పుడు హలాలైన ఆ యొక్క ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. మరి బయట మనం మరి మన యొక్క దేహం, శరీరం, అవయవాలు, అంతరాత్మ, లోపల భాగాలు, బయట భాగాలు ఇవన్నీ పరిశుభ్రంగా ఉండాలి అంటే మరి యొక్క గుట్కా, తంబాకు, జర్దా, మద్యము, డ్రగ్స్ వీటి వల్ల మరి లోపల పదార్థాలు, లోపల అవయవాలు ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉంటున్నాయా లేదా? మన పళ్ళు, పేగులు,
పొట్ట లేదా ఎంత ఆరోగ్యంగా ఉంటాయా ఇవన్నీ తినడం వల్ల తాగటం వల్ల? మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోమని మంచి పద్ధతులు నేర్చుకోండి అని, మరియు మీరు సమాజానికి మంచి చేయండి, మీ మూలంగా సమాజంలో కల్లోలాలు రేకెత్తించకండి, గొడవలు రేకెత్తించకండి, మీరు సమాజంలో అన్యాయాలు అక్రమాలు చేయకండి, మీ మూలంగా సమాజంలో ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి అని ఖురాన్లో చెప్పబడింది. మరి ఒక సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరదా, మద్యం ఇవి తినటం వల్ల, అమ్మటం వల్ల, కొనటం వల్ల, ఈ యొక్క అలవాట్లు పద్ధతులు మనకు ఉండటం వల్ల సమాజం ఏంది ముందు మనం ఖరాబ్ అయిపోతున్నాం, మనం పాడైపోతున్నాం. దాని తర్వాత మన కుటుంబ సభ్యులు దీనివల్ల నష్టపోతూ ఉన్నారు. దాని తర్వాత సమాజంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారు కూడా దీని మూలంగా మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక రకాల ఆర్థిక ప్రాబ్లంలు మరియు ఆరోగ్యము, ప్రాణాపాయము, అనారోగ్యము, అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, కుటుంబ ఇబ్బందులు అయ్యి చాలామంది పిల్లలు అనాథలైపోతారు, చాలామంది వారి యొక్క భార్యలు అభాగ్యులైపోతారు, మరి చాలామంది వారి యొక్క తల్లిదండ్రులు పిల్లల్ని కోల్పోయేటటువంటి సమస్య ఉంటుంది, మరియు సమాజం కూడా ఎంతో నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే సమాజంలో మనకు మూలంగా కల్లోలాలు రేకెత్తించవద్దు, ఆ కల్లోలాలకి మీరు కారణం కావద్దని ఖురాన్లో తెలియజేయబడ్డటువంటి వాక్యం కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. మరి యొక్క మక్రూక్ అనే యొక్క ఎవరో చెప్తున్నటువంటి విషయానికి తీసుకొని మీరు ఈ యొక్క అలవాటుకి కావద్దు. ఇంకా ఎవరైనా ఈ యొక్క అలవాట్లో ఈ యొక్క పద్ధతులు ఉంటే దీని నుంచి రక్షించమని, ఈ అలవాటుని మన జీవితంలోకి వెళ్ళి తీసేయమని, ఇప్పటివరకు జరిగిన దానికి మనల్ని క్షమించమని, ఇక నుంచి మనల్ని సరైన పద్ధతులు ప్రసాదించమని మరి అల్లాహ్ని మనందరం కూడా ప్రార్థిద్దాం. ముఖ్యంగా నమాజ్ గురించి తెలుస్తుందా? నమాజ్ మనల్ని చెడు నుంచి, బేహయాయి నుంచి, చెడు అలవాట్ల నుంచి, చెడు పద్ధతుల నుంచి నమాజ్ రక్షిస్తుంది అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు జుబ్బా, పైజామాలు, గడ్డాలు, టోపీలు పెట్టి ఆ నమాజు చేస్తూ ఉండి కూడా మనం ఇంకా మనం సరైన పద్ధతి నేర్చుకోలేదా? ఇంకా మనం ప్రశాంతత పొందట్లేదా? మరి మనం అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగి ఎలా ఉంటున్నాం? మనకి రంజాన్ ఉపవాసం ఏం నేర్పిస్తుంది? మరి మనకి ఉపవాసాలు ఏం నేర్పిస్తున్నాయి? నమాజులు ఏం నేర్పిస్తున్నాయి? మనం చదివే ఖురాన్ మనకి ఏం నేర్పిస్తుంది? అరే మనం ఏం చేస్తున్నాం? మరి మనకి అల్లా గురించి తెలిసి కూడా, సృష్టికర్త గురించి తెలిసి కూడా, దేవుడి గురించి తెలిసి కూడా మనం ఇంకా మక్రూక్ అనే పదంతో మనం పట్టుకొని ఈ యొక్క అలవాట్లు కలిగి ఉండటం ఎంతవరకు సరైన పద్ధతి? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అందుకే ఇతరులు చెప్పే మాటలు కాకుండా ఖురాన్ మరియు హదీసులు చదువుకోవాలి. మరియు ఇక్కడైనా సరే మనలో ఇటువంటి చెడు అలవాట్లు, చెడు పద్ధతులు ఉంటే కనుక వాటికి దూరంగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? ఈ యొక్క ప్రపంచం చాలా పెద్దగా ఉంది. మరియు ఇంకొక విషయం ఖురాన్లో చెప్పబడింది, హిజ్రత్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఖురాన్లో చెప్పబడింది, కుర్బానీ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఖురాన్లో చెప్పబడింది, దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాతుల గురించి చెప్పడం జరిగింది. మరియు ఇంకో విషయం ఖురాన్లో చెప్పబడింది, సబర్ గురించి చెప్పడం జరిగింది. అందుకే ఎందుకు ఈ విషయాలు నేను ఇప్పుడు చెప్పాను అంటే, మనలో ఎవరికైనా ఈ యొక్క చెడు అలవాట్లు కలిగినటువంటి, సమాజానికి చెడు చేకూర్చేటటువంటి వ్యాపారాలు ఎవరైనా చేస్తూ ఉంటే గనక అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగి ఉండి నమాజులు చేస్తూ, ఉపవాసాలు ఉంటూ, మరి ఇస్లాం పద్ధతులు పాటిస్తూ కూడా ఇంకెవరైనా ఆటల్లో ఉంటే కనుక ఇకనైనా సరే ఈ యొక్క హరాం అంటే ఏంటి, హలాల్ అంటే ఏమిటి, ఏవి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పద్ధతులు అల్లా ప్రవక్త ద్వారా, గ్రంథం ద్వారా మనకు నేర్పాడో అవి తెలుసుకొని ఇకనైనా సరే మనం ఆ యొక్క పద్ధతులు ఏంటో తెలుసుకొని వాటి నుంచి రక్షణ పొందడం కోసం ప్రయత్నించాలి. ముందుగా మనం ఓపిక పట్టాలి. మరియు ఇప్పుడు నేను చెప్పాను కొన్ని విషయాలు, అవి ఖురాన్లో ఉన్నాయని. ఎందుకని? ఫస్ట్ మనం జ్ఞానం నేర్చుకోవాలి, ఖురాన్లో ఏం చెప్పాడో అల్లా అని. హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి ఏం నేర్పాడు అనే యొక్క విషయం మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మనకు వచ్చిన భాషలో కూడా ఆ యొక్క ఖురాన్ మరియు హదీసులు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మరియు మన భార్య బిడ్డలతోటి మన యొక్క ఇంట్లో ఉన్న వారికి కూడా అవి నేర్పాలి, వారిని కూడా చదవమని చెప్పాలి, వారిని కూడా తెలుసుకోమని చెప్పాలి. ఇక రెండో విషయం, ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా మనం చెడు వ్యాపారం, చెడు పద్ధతుల్లో కనుక ఉంటే వాటిని విడిచిపెట్టడం కోసం ప్రయత్నించాలి. ఆ యొక్క వ్యాపారాలని, బిజినెస్లని, ఆ యొక్క పద్ధతులని కుర్బానీ చేసేయాలి, వదిలేసేయాలి, త్యాగం
త్యాగం చేసేయాలి. అందుకే ఈ కుర్బానీ అనే వాక్యాన్ని నేను తీసుకోవడం జరిగింది. ఇక మూడో విషయం కనుక చూసినట్లయితే హిజ్రత్ అంటే అనేక రకాల హిజ్రత్లో అనేక రకాలు ఉన్నాయి. ఇక్కడ మనం చేయాల్సిన హిజ్రత్ ఏమిటంటే ఈ యొక్క వ్యాపారం వదిలేసి ఇంకో వ్యాపారం కోసం ప్రయత్నించడం, ఈ యొక్క వ్యాపారాన్ని వదిలేసి ఇంకొక వ్యాపారం కోసం ప్రయత్నించడం, మంచి పద్ధతి ప్రకారం హలాల్ పద్ధతి ప్రకారం ఉన్నటువంటి వ్యాపారం కోసం ప్రయత్నించడం, ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు వచ్చినా కూడా సబర్ చేయటం. సబర్ గురించి కూడా నేను ఇప్పుడు చెప్పడం జరిగింది, ఖురాన్లో చెప్పడం జరిగింది. సబర్ అల్లా ఇచ్చినటువంటి ఒక ప్రత్యేక వరం. ఇది ఈమాన్ వాళ్ళకి, అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాద కలిగినటువంటి వారికి ఈ యొక్క సబర్ అనేది చాలా తేలికని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 2వ సూరాలో 45-46 వాక్యాలు అల్లా చెప్తూ ఉన్నారు. మీరు ఓపిక పట్టండి. ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినా కూడా మీరు నమాజు చేయండి, ప్రార్థన చేయండి, ఓపిక పట్టండి అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఓపిక, ప్రార్థన మరియు ఓపిక అనేది చాలా గొప్ప ఆయుధం. అందుకే ఖురాన్ చదవాలి, నమాజ్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, మరియు ఓపిక పట్టాలి. మరియు ఈ యొక్క చెడు పద్ధతులు అలవాట్ల నుంచి, ఇటువంటి వ్యాపారాలు, ఇటువంటి అలవాట్ల నుంచి మనం దూరం అవ్వడం కోసం ప్రయత్నిస్తూ అల్లాని ప్రార్థించాలి. అల్లా నీవే మాకు అటువంటి మనస్సుని ప్రసాదించు, అటువంటి మార్గాన్ని ప్రసాదించు, మాకు మంచేదో చెడేదో మాకు తెలియచేయి, మరియు యొక్క చెడుల నుంచి మమ్మల్ని రక్షించు. ఇన్ని రోజులు జరిగిందేదో జరిగిపోయింది. అల్లా మాకు తెలుసో తెలియకో లేదా మజ్బూరియో లేదా ఎన్నో కష్టాలు నష్టాల వల్ల మేము ఈ యొక్క వ్యాపారాల్లో ఈ యొక్క అలవాట్లకు గురి అయి ఉన్నాము. అల్లా మమ్మల్ని క్షమించు. వల్ల ఇక నుంచి మాకు సరైన మార్గాన్ని, సన్మార్గాన్ని ప్రసాదించడం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల, ఈ యొక్క పద్ధతుల నుంచి మమ్మల్ని రక్షించి నీకు నచ్చిన మంచి వ్యక్తుల సరసన మమ్మల్ని కూడా చేర్చండి వల్ల, మాకు సరైన మార్గాన్ని ప్రసాదించండి వల్ల, మీరు మాపైన ఏదైతే బాధ్యతలు పెట్టారో, జీవన బాధ్యతలు, ఆరాధన బాధ్యతలు ఏవైతే పెట్టారో, ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను ఐశ్వర్యపరంగాను అన్ని విధాలుగా మాకు సహాయం చేయండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మీరు ఈ యొక్క చెడుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, ఈ యొక్క సైతాల నుంచి, జున్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, సమాజ శిక్షల నుంచి, ప్రాణం పోయేటప్పుడు ఇబ్బందుల నుంచి, మరియు చెడు వ్యాపారాలు, చెడు అలవాట్లు, చెడు పద్ధతులు, చెడు ఆలోచనలు, వీటన్నిటి నుంచి, చెడు స్నేహితులు, వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించడం వల్ల, మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని మరియు మీ యొక్క దాసులోని ఇహలోకంలోను సమాధి జీవితంలోను ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా మమ్మల్ని అందరినీ కాపాడి మమ్మల్ని నరకం నుంచి రక్షించి మందరికి కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మొహమ్మద్ సుల్లాం గారి పైన శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల. ఆమీన్. ఈ విధంగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మన యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు స్వీకరించమని అడగాలి. మరి అల్లా ఏదైతే హరాం అని చెప్పాడో ఈ యొక్క హరాం పద్ధతిలో ఆ పద్ధతిలో మనం తింటూ, మనం పెరుగుతూ, మనం అటువంటి వాటి ద్వారా వచ్చిన సంపాదనతోటి మనం పోషించుకుంటూ మన కుటుంబాన్ని పోషిస్తూ మనం అటువంటి పద్ధతుల్లో ఉండి నమాజులు చేస్తే కనుక అల్లా స్వీకరిస్తాడా? అటువంటి పద్ధతుల్లో, అటువంటి జీవితంలో ఉండి మనం హజ్ ఉమ్రాలు, సదకా ఖైరాతులు, దాన ధర్మాలు చేస్తే అల్లా స్వీకరిస్తాడా? దీనికి ఆన్సర్, సమాధానం మీరే ఖురాన్ హదీస్ చదివి మీరే తెలియచేయండి లేదా తెలుసుకోండి. చెడు పద్ధతుల్లో, హరాం పద్ధతుల్లో మరి మనం కారోబార్లు చేసి, ఇంత పెద్ద గడ్డం పెట్టి, ఇంత పెద్ద టోపీ పెట్టి, 100 హజ్జులు చేసి, ప్రతిరోజు 5 నమాజులు చేసి, సదకా ఖైరాతులు, దాన ధర్మాలు చేసి మనం ఎంత గొప్పలు చెప్పుకున్నా కూడా అది హరాం పద్ధతిలో సంపాదించినది అయితే గనక అల్లా వాటిని స్వీకరిస్తాడా? మనం ఇంతకుముందు వారంలో మనం తెలుసుకున్నాం. ఒక వ్యక్తి మరి సహబాల సమయంలో ఒక వ్యక్తి, చాలా పెద్ద మనిషి, మరి అతడు అనేక రకాల సమాజ సేవలు చేస్తూ, నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు చేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి, సమాజ సేవ చేసేటటువంటి ఒక వ్యక్తి, సమాజంలో పెద్దగా గొప్ప వ్యక్తిగా చెప్పుకునేటటువంటి ఒక వ్యక్తి ఒకసారి హజ్జుకు కొంతమందితో, ఆనాడు సహాబాలు ఉన్నప్పుడు కొంతమందితో కలిసి ఒకసారి హజ్జుకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ యొక్క వ్యక్తి మరణిస్తాడు. మరియు ఇప్పుడున్నట్టు ఫ్లైట్లు మరియు షిప్పులు మరియు లేకపోతే ఇంకేదన్నా అనేక రకాల సౌకర్యాలు ఆనాటి కాలంలో లేవు. మరి అప్పుడు ఏం చేశారు వాళ్ళు? మరి వస్తూ దారిలో ఒక ఊరిలో పర్మిషన్ అడిగి అక్కడ కబరస్థాన్లో కనుక అతను దఫన్ చేస్తే ఆ కబరు అతను మళ్ళీ బయట పడవేయడం జరిగింది. ఇంకో ఊర్లో కబరస్థాన్లో మళ్ళీ అడిగి పెడితే అక్కడ పాములు, తేళ్ళు ఆ యొక్క కబర్లో వచ్చాయి. ఇంకో ఊర్లోకి వెళ్తే అక్కడ కూడా అటువంటి సంఘటన జరిగితే ఇక అల్లా యొక్క నిర్ణయం ఏముందో అని చెప్పేసి అట్లనే వారు ఆ యొక్క కబర్లో దఫన్ చేసి వస్తారు. ఈ యొక్క వాక్యాన్ని మరి తీసుకువచ్చి ఊర్లో కనుక చెప్పినప్పుడు ఊర్లో అందరూ ఆశ్చర్యపోతారు. ఏమని? అయ్యో, ఇతడు
అరే మంచి నమాజీ, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు చేసేవాడు, అనేక రకాల సమాజ సేవ చేసేవాడు, మరి ఇటువంటి వ్యక్తి ఏంటి, అతడి విషయంలో ఏంటి ఇటువంటి వాక్య జరిగిందని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అతడి యొక్క భార్య ఒక విషయం చెప్తుంది. ఏమని? ఇతడు మాకు ఒక కిరాణా షాప్ ఉంది కదా, దాంట్లో ఈ యొక్క లేన్ దేన్మే మరియు ఈ యొక్క కారబార్లో కొనే అమ్మే దగ్గర అతడు కొన్నిసార్లు కొన్ని విషయాలలో అతడు కొంచెం దోకా అనేది చేస్తూ ఉంటాడు. నాణ్యమైన వస్తువుల్లో మరి అల్పమైన వస్తువులు కలిపి అతడు కొన్ని విషయాలలో దోకా చేస్తూ ఉంటాడు. అతడి యొక్క సంపాదనలో ఇటువంటి ఒక చిన్న హరాం అనేది జరిగిపోయింది. దీనివల్ల ఆయన ఇంత పెద్ద వ్యక్తి, గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్రజలు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి కూడా అతడు చేసిన ఆ యొక్క పని వల్ల అతడికి దేవుడు ఈ యొక్క ప్రపంచంలోనే ఆ యొక్క సమాధి శిక్ష ద్వారా అతడికి ఒక వాక్యాన్ని ఆనాటి ప్రజల్లో సమాజంలో చూపించి ఉన్నాడని, ఇది ఒక హదీస్ వాక్యంగా ఒక సహబాల సమయంలో ఇది ఒక విషయం జరిగిన సంఘటన అని మనకి ఒక ఇమాం సాబ్ చెప్పినటువంటి విషయాన్ని మనం తెలుగు బుఖారీలో మనం ఇంతకుముందు వారంలో మనం పెట్టడం జరిగింది. ఇక ఒకసారి గమనించండి, మనం ఎన్ని నమాజులు, సదకా ఖైరాతులు, మరి జకాతులు, హజ్ ఉమ్రాలు చేసినా కూడా మన యొక్క సంపాదన హరాం అయి ఉంటే గనక, మన యొక్క సంపాదనలో, మన యొక్క అలవాట్లలో, మన యొక్క పద్ధతుల్లో గనక చెడు ఉంటే గనక, ఆ చెడుని వదలకుండా, ఆ యొక్క పాపాలను వదలకుండా అలానే బతికితే గనక, అదే హాలత్లో మనం మంచిగానే ఉన్నాం, నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు చేస్తూ ఉన్నాం, మనం స్వర్గానికి వెళ్తాంలే అని అనుకుని అలానే చనిపోయి ఉంటే గనక, మరి అల్లా యొక్క నిర్ణయం ఏమై ఉంటుందో ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి. అందుకే ఈ యొక్క మక్రూక్ అనేటువంటి పదాల వెంట పడకుండా హరాం అంటే ఏమిటి, హలాల్ అంటే ఏమిటో తెలుసుకొని ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించడం కోసం ప్రయత్నించాలి. మరి అంతేకాకుండా ఇక్కడ మీసాలు కత్తిరించుకోవడం, గడ్డాన్ని పెంచడం, మీసాలని నోట్లో పడకుండా కత్తిరించుకోవడం, మొత్తం తీసేయడం కాదు, మొత్తం గీకేయడం కాదు, మీసాలు నోట్లో పడకుండా కత్తిరేయడం, గడ్డాన్ని పెంచడం, ఇది కూడా ఇస్లాంలో భాగమని మరియు మిస్వాక్ గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరియు ఇంకా అనేక రకాల చిహ్నాలు ఉన్నాయి. మరియు ఇకపోతే మూత్ర విసర్జన గురించి ప్రత్యేకంగా ఇస్లాంలో అనేక విషయాలు చెప్పబడ్డాయి. మూత్రపిండాలలో చీము పట్టి మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ముఖ్యంగా మూత్రం ద్వారా అనేక రకాల విషయాల గురించి మరి ఇస్లాంలో చెప్పబడ్డాయి. ఆ యొక్క విషయాలు ఏంటనేది కూడా మనం ఇంతకుముందు హదీసులో మనం తెలుసుకున్నాం. ఇన్షాల్లా అల్లా తలిస్తే మనం తర్వాత ఇప్పుడు చెప్పుకోబోయే హదీస్లో ఈ యొక్క మూత్ర శుద్ధి అనేది ఎలా ఉండాలి, మూత్ర శుద్ధి గురించి ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఏం చెప్పారు, మరి ఇలాంటి విషయాలు మనం తర్వాత హదీస్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా ఈ యొక్క ప్రసంగంలో ఏదైతే ఒక ప్రార్థనని మేము మీకు చేసి ఉన్నామో ఆ యొక్క ప్రార్థనని మా అందరి తరపున కూడా స్వీకరించండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల, ఆమీన్. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు నేర్పారో, చెప్పారో, చూపించారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఆమీన్.